ఒకసారి భాద్రపద శుద్ధ చవితి గణపతి ఆలయం నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాల్లో ఎక్కడి నుంచో ఈమె వర్షం పడుతూ ఉంటే తట్టుకోలేక గుళ్ళకు దూరిందిట. ఎందుకంటే భాద్రపద మాసం అంటే వర్షాల కాలం, ఏం చేస్తాం, నవరాత్రోత్సవాలైన వర్షాలు ఉంటాయి, తప్పదు. వర్షంతో పాటు ఉత్సవం హర్షంగా చేసుకోవాలి, వాటితో కలిపి చేసుకోవాలి. అలాగా ఆ వర్షం పడుతూ ఉంటే తలదాచుకోవడానికి ఈ దరిద్రాలు ముందు ఆ గణపతి ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళింది. అది సంధ్యా సమయం, ఉత్సవం జరుగుతోంది. ఇవిడకు మూల కూర్చుని ఉన్నది. రాత్రి ఎవరికి వాళ్ళు కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆలయంలో జనం పల్చబడ్డారు. విశాలమైన ప్రాంగణం ఉండడం వల్ల కొందరు అక్కడక్కడ సేద తీరుతున్నారు. అందులో ఈవిడ ఒక మూల ఉన్నది. బయట వర్షం పడుతుంది కనుక కొంచెం ఆ చాటు ఉన్నటువంటిది, పైన ఒక కప్పు ఉన్నటువంటి చోటులో ఆమెకు ఒక మూల ఉన్నది. చలివేస్తుంది. అక్కడ ఒక ఎండు కట్టెలు మొదలైనవి ఉంటే వాటిని తీసుకుని మంట పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. దాంతో కొందరు నువ్వు ఇక్కడికి రావడమే కాకుండా ఇలాంటి పనులు పెడుతున్నా కూడా పోరు కసిరెట్ట. అక్కడ ఆలయంలో కొందరు మహర్షులు తపస్సులు చేసుకుంటున్నారు. మనకు తెలియకుండా భగవద్ ఆలయాల వద్దకు మహాత్ములు వస్తారండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఆగమశాస్త్రబద్ధంగా ప్రతిష్ఠించిన ఆలయాలకి సామాన్యులకు తెలియదు అక్కడున్న ఏ శక్తి ఉందో, మహాత్ములకు తెలుసు. వాళ్ళు ప్రచ్ఛన్న రూపాలతో వచ్చి సాధనలు చేసుకుంటూ ఉంటారు, అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు ఆలయాలు తపస్సుల కోసమే ఆలయాలు, ఇది గ్రహించాలి ఇక్కడ. మళ్ళీ టైం ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళే వాళ్ళ కోసం కాదండి. ఇక్కడ వెళితే వీళ్ళకి పుణ్యాలు వస్తాయి, వాళ్ళు ఉన్నది లాక్కుపోవడానికి వెళ్తాం మనలాంటి వాళ్ళు. కానీ మహర్షులు తమ తపశ్శక్తిని అక్కడ పెట్టి తపస్సుని పెట్టి వెళ్తారు మహాత్ములు. అలా వస్తూ ఉంటారు. అక్కడ కొందరు మహాత్ములు వినాయక దీక్షలో ఉంటూ జపం చేసుకుంటున్నట్ట రాత్రిపూట ఆ ప్రాంగణంలో. వాళ్ళు ఈ కసిరి కొట్టే వాళ్ళని మందలించి తప్పు దీనుల పట్ల దయ కలిగి ఉండడం భక్తుడైన వాడికి ప్రధానమైన అర్హత. అందుకని మనం కసిరి కొడితే గణపతి క్షమించడు సుమా. ఆయన దృష్టిలో అందరూ సమానులే గనక ఆమెను కసిరి కొట్టకండి, చలి కాచుకుంటుంది కానివ్వండి అన్నారు. ఆమె ఆ చలి కాచుకోవడానికని ఆ కట్టెలు తీసేటప్పుడు దానికి ఎండు గరిక ఉంది. దానికి ఆ గాలి వీచడంతో వెళ్ళి గణపతి మీద పడింది గరికి. పైగా ఆవిడ పొద్దుటి నుంచి తిరగడంతో తిండి దొరకలేదు ఆమెకి, కట్టిక ఆకలితో ఉంది. అంటే అనుకోకుండా ఉపవాసం చేసింది. చూడండి, మనం అనుకుని ఉపవాసం చేస్తే మామూలు రోజుల్లో సరి, పర్వదినాల్లో అనుకోకుండా చేసినా అవి పుణ్యకర్మలు అయిపోతాయి. ఇవి తెలుసుకోండి ఇక్కడ. మామూలుగా అన్నం మానిస్తే లంఘనం, వ్రతదినం అన్నం మానిస్తే ఉపవాసం. మీరు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ పర్వానుకున్న విశేషత వల్ల అది ఫలిస్తుంది. ఇది అంటే దీక్షాబద్ధంగా వినాయక చవితి చేయడం ఒక పద్ధతి ఉంది. ఈమెకు అవన్నీ తెలియవు. కానీ ఆ రోజు పొద్దుటి నుంచి ఉపవాసం ఉండి ఆ రాత్రి వేళ అనుకోకుండా కొన్ని గరికపోతలు వెళ్ళి గణపతి మీద పట్టాయి. ఆయన ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాడు. తెలిసి వేయినా తెలియక వేసినా ఆయన మీద పడింది కనుక ఆయన కౌంట్ పెట్టేసుకున్నాడు ఆయన మహానుభావుడు. ఈ లోపల ఎక్కడి నుంచి వచ్చేవి కానీ ఆ ఎద్దు కూడా ఒక్కసారి వానకి లోపల ప్రవేశించిపోయింది, ఒక మూలకెళ్ళు ఒదిగింది. అదేవిధంగా ఆ గాడిది కూడా అక్కడికి వచ్చిందండి. చూడండి, ఇది పూర్వజనం బంధాలండి. అవి ఏ విధంగా కాంబినేషన్స్ చూడండి. ఎందుకంటే రాసినవాడు వ్యాసుడు ఊరికనే రాస్తాడో వారికి తెలుస్తుంది. ఉపనిషత్తుల్లో కథ చెప్తాడు. ఇది భారతంలో భీష్ముడు వాడు ధర్మరాజు చెప్తారు. ఒక బండి నడుస్తూ ఉంటే ఆ చక్రంకి భయపడి ఒక పురుగు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అండి. చూడండి, మనం ఎలాగైతే యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి ప్రయత్నిస్తామో పురుగు కూడా అలాగే ప్రయత్నిస్తుంది. మన దృష్టిలో పురుగు ఆఫ్టర్ ఆల్, పురుగు దృష్టిలో మనం కూడా అదేనేమో నాకు తెలియదు. ఎందుకంటే ఈశ్వరుడి దృష్టిలో ప్రతి జీవుడు అదే, ఉపాధులు మారే, ఇది తెలుసుకోవాలి. ఇలాంటి కథలు వింటూ ఉంటే కొన్ని అహంకారాలు మనకు పోతాయి. ఏదో పుణ్యం వల్ల ఇవాళ ఈ ఉపాధి వచ్చింది కనుక ఉపాధి మనం కాదు, ఈ ఉపాధిని సార్థకం చేసుకుందాం. మళ్ళీ తేడాలు చేస్తే మళ్ళీ ఇలాంటిది వస్తుందో లేదో తెలియదు కనుక జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇలాంటి జన్మల గాథలు వినడం వల్ల మన ఉపాధిగతమైన అహంకారం పోవాలని ఋషుల ఉద్దేశం. మొత్తానికి భీష్ముడు అక్కడ చెప్పిన కథ కూడా చెప్దాం. ఆ పురుగుని పట్టుకుని భీష్ముడు మన వ్యాసుడు ఒక కథ మాట అడుగుతాట. ఇది భీష్ముడు చెప్తాడు ధర్మరాజుకి. వ్యాస భగవానుడు పురుగుని పట్టుకుని అడుగుతాట, ఏమిటి నువ్వు ఇలాగా తాపత్రయపడుతున్నావు? ఎలాగూ పోయే ప్రాణమే కదా నీది, ఎక్కువ కాలం ఎలాగూ బ్రతకవు, ఈ కొద్ది కాలంలో నువ్వు బతికిపోవాలని తాపత్రయంతో పక్కకు తిరుగుతున్నావేంటి అని అడిగట్టు వ్యాసుడు. చూడండి, అంటే పురుగు మాట్లాడుతుంది వ్యాసుడితో. అంటే వ్యాసుడంతటి వాడు పలకరించాడంటే వ్యాసుడితో జవాబు చెప్పుకోగలిగే శక్తి దానికి రాదు, లేదా దాని ఘోష ఏదో వ్యాసుడికి అర్థం కాదా? వెంటనే పురుగు చెప్తుందిట, నేను ప్రాణినే, ఏ ఉపాధికైనా లక్షణం ఒకటి ఉంటుంది. తన శరీరాన్ని పోషించుకోవాలి, తన ఇంద్రియాలను సుఖపెట్టాలి, అలసిపోతే నిద్రపోవాలి, ప్రాణాలని కాపాడుకోవాలి. ఎవరికైనా ఇదే ప్రయోజనం. ఇప్పుడు ఆ పురుక్కే ఉన్నాయి, మనకి అదే ఉన్నాయి. చూడండి, ఇలాంటి విచారణ ఎందుకు చెయ్యాలి అంటే మన అహంకారాన్ని తొలగించడం కోసం ఋషులు ఇలాంటి కథలు చెప్తున్నారు. ఇది కల్పిత కథ అయితే భీష్ముడు చెప్తాడు ధర్మరాజుకి.
అలాంటి నాకు లక్షణం ఉంది, నేను పోతాను, నాకు తెలుసు. కానీ పోయే వరకు శరీరాన్ని కాపాడుకోవాలి కదా, ఎలాగో పోతాను కదా అని కూర్చుంటామా? అది ఎవరికైనా సమానమైనటువంటి ధర్మమే. ఆహార నిద్ర భయ మైథునాని సామాన్యమేతత్ పశుభిర్ నరాణం. ఏం చేయమంటారు నాకు అంటే, అప్పుడు వ్యాసుడు ఇంకో మాట అన్నాడు, నీకింత ఎరుక ఉందే, ఎలాగూ పోతాను అనే ఎరుక కూడా నీకు ఉందంటే నువ్వు సామాన్యమైన పురుగు కావు కదా. అంటే నా జన్మలో ఏదో గొప్పతనం ఉంది, సామాన్యుని పురుగునైతే నువ్వు నన్ను పలకరించి మాట్లాడతావా అని అడిగిందటండి వ్యాసుడు. అంత ఆశ్చర్యం. అంటే ఇంకొక మాట, నా పూర్వజన్మలో నేను పరమ పాపాత్ముడిని, దానికి వెంటనే జన్మ గుర్తొచ్చింది గత జన్మలో. ఒక్కొక్కప్పుడు జాతస్మృతి అని భగవద్ అనుగ్రహం వల్ల కొందరికి కలుగుతుందండి. గత జన్మలు గుర్తొస్తే ఈ జన్మ జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది కొందరికి. జాతస్మృతి వచ్చిందట. ఎందుకంటే వ్యాసుడు సత్పురుషుడు కనుక, నారాయణ అవతారం కనుక ఆయనతో భాషించడం వల్ల జాతస్మృతి వచ్చి గత జన్మలో మహాపాపాలు చేశాను, కానీ ఒక్క పుణ్యం మాత్రం చేశాను నేను. అదేమిటి అంటే, అమ్మని మాత్రం కష్టపెట్టకుండా చూసుకున్నాను. నేను చేసిన పరమ కిరాతకమైన పనులకి గాను పురుగు జన్మెత్తిన అమ్మని బాగా చూసుకున్న పుణ్యానికి సాక్షాత్ నారాయణుడు పోయి నీ దర్శనం నాకు లభించింది, నీతో సంభాషించాను అని చెప్పింది. తర్వాతి జన్మలో అది గొప్ప రాజై ఒక యజ్ఞాన్ని నిర్వహించి ఆ తర్వాతి జన్మలో బ్రహ్మజ్ఞాని మోక్షం పొందుతాడు 2 జన్మల్లో. అంటే పురుగుకి అంత అవకాశం, ఆ 2 జన్మల్లోనే మోక్షం పొందే అవకాశం దేనివల్ల వచ్చిందో చెప్పండి. ఇక్కడ దేనివల్ల వచ్చింది? వ్యాసుడి యొక్క అనుగ్రహం వల్ల. అది ఎందువల్ల వచ్చింది? తల్లిని సేవించడం వల్ల.